మనిషి మెదడు కేవలం 10% మాత్రమే పనిచేస్తుందని, మిగతా 90% నిద్ర అవస్థలో ఉంటుందని సైన్స్ చెబుతుంది. కానీ ఆ నిద్ర అవస్థలో ఉన్న మెదడును, మనలో దాగి ఉన్న అనంతమైన శక్తిని మేల్కొల్పే ఒక రహస్య స్విచ్ మన శరీరంలో ఉందని మీకు తెలుసా? అవును, వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఈ రహస్యాన్ని కనుగొన్నారు. అదే కుండలిని. ఒక పాములా 3.5 చుట్లు చుట్టుకొని మన వెన్నుముక కింది భాగంలో నిద్రపోతున్న ఈ అదృశ్య శక్తి ఒకవేళ మేల్కొంటే ఏం జరుగుతుంది? సాధారణ మనిషికి అతీంద్రియ శక్తులు వస్తాయా, లేక పిచ్చివాడిగా మారిపోతాడా? ఈరోజు మనం ఏ పురాణ కథల గురించో కాదు, ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన కుండలిని జాగరణ అనే మహా అద్భుత ఘట్టం గురించి, దానికి మరియు మోడర్న్ మెడికల్ సైన్స్కి ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధం గురించి అత్యంత లోతుగా విశ్లేషించబోతున్నాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయాలు మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తాయి. వీడియోని చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. కుండలిని అనే పదం ఈనాటిది కాదు. ఉపనిషత్తులు, పతంజలి యోగా సూత్రాలు, శివ సంహిత మరియు హఠయోగ ప్రదీపిక లాంటి ఎన్నో ప్రాచీన గ్రంథాలలో దీని గురించి స్పష్టంగా రాసి ఉంది. కుండల అంటే సంస్కృతంలో చుట్టుకొని ఉండటం అని అర్థం. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలోని 72,000 నాడులు ఉన్నాయి. ప్రాణశక్తి ఈ నాడుల ద్వారానే ప్రవహిస్తుంది. అవే ఇడ, పింగళ, సుషుమ్న. ఇడా నాడి ఎడమవైపు ఉంటుంది. ఇది చంద్రనాడి, చల్లదనాన్ని ఇస్తుంది. రెండవది పింగళ నాడి, కుడివైపు ఉంటుంది. ఇది సూర్యనాడి, వేడిని ఇస్తుంది. మూడవది సుషుమ్న నాడి, ఇది మధ్యలో ఉండే అతి ముఖ్యమైన నాడి. సాధారణ మనుషులలో ఈ సుషుమ్న నాడి మూసుకుపోయి ఉంటుంది. ప్రాణశక్తి కేవలం ఇడ, పింగళ నాడుల ద్వారానే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఒక యోగి ధ్యానం ద్వారా, ప్రాణాయామం ద్వారా తన శ్వాసను నియంత్రించినప్పుడు మూలాధార చక్రంలో నిద్రపోతున్న కుండలిని శక్తి ఉల్లాసం పొంది సుషుమ్న నాడి గుండా పైకి ప్రయాణించడం మొదలుపెడుతుంది. ఇదే అసలైన మ్యాజిక్. ఈ కుండలిని శక్తి పైకి ప్రయాణించే దారిలో 7 ప్రధాన చక్రాలు ఉంటాయి. ఇవి భౌతికంగా మనకు కనిపించవు, కానీ మన అస్తిత్వాన్ని నడిపించే స్విచ్ బోర్డులు ఇవే. అందులో మొదటిది మూలాధార చక్రం. వెన్నుముక చివర ఉంటుంది. భయం, మనుగడ దీని లక్షణాలు. ఇక్కడే కుండలిని నిద్రపోతూ ఉంటుంది. రెండవది స్వాధిష్టాన చక్రం. బొడ్డుకు కొంచెం కింద ఉంటుంది. సృజనాత్మక కోరికలకు స్థానం. మూడవది మణిపూరక చక్రం. బొడ్డు దగ్గర ఉంటుంది. ఆత్మవిశ్వాసం, శక్తికి కేంద్రం. నాలుగవది అనాహత చక్రం. ఇది గుండె దగ్గర ఉంటుంది. ప్రేమ, దయ ఇక్కడి నుంచే ఉద్భవిస్తాయి. ఐదవది విశుద్ధి చక్రం. ఇది గొంతు దగ్గర ఉంటుంది. కమ్యూనికేషన్, సత్యం మాట్లాడటం దీని లక్షణం. ఆరవది ఆజ్ఞా చక్రం. ఇది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. జ్ఞానం, అతీంద్రియ శక్తులు ఇక్కడే ఉంటాయి. ఇక చివరగా 7వది సహస్రార చక్రం. ఇది తల పైభాగంలో ఉంటుంది. 1000 రేకుల పద్మం లాంటిది. ఎప్పుడైతే కుండలిని శక్తి ఈ 6 చక్రాలను ఛేదించుకొని వెళ్ళి సహస్రారంలో ఉన్న శివునితో కలుస్తుందో అప్పుడు జరిగేదే శివశక్తి కలయిక. ఆ స్థితిలో మనిషికి ఈ సృష్టి రహస్యాలన్నీ అవగతం అవుతాయని మన గ్రంథాలు చెబుతున్నాయి. ఇంతవరకు పురాణాలు, యోగశాస్త్రం ఏం చెప్పాయో విన్నాం. కానీ మోడర్న్ మెడికల్ సైన్స్ దీన్ని ఎలా చూస్తుంది? ఇది నిజంగానే ఒక సైంటిఫిక్ ప్రాసెస్సా? ఖచ్చితంగా దీన్ని వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. యోగ శాస్త్రంలో చెప్పిన ఇడ, పింగళ నాడులు మన సైన్స్లోని ఆటోమేటిక్ నర్వస్ సిస్టంలోని 2 భాగాలకు సరిగ్గా సరిపోతాయి. ఇడా నాడి అనేది పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇది మనల్ని రిలాక్స్ చేస్తుంది. పింగళ నాడి అనేది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఇది మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఇక సుషుమ్న నాడి అనేది ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అంటే మన వెన్నుపాము. దీనినే మనం స్పైనల్ కార్డ్ అని అంటాం. సైంటిస్టుల ప్రకారం ఈ 7 చక్రాలు ఏవో ఊహాజనితమైనవి కావు. మన శరీరంలో హార్మోన్లు రిలీజ్ చేసే ఎండోక్రైన్ గ్లాండ్స్ అనబడే అంతఃస్రావ గ్రంథులు మరియు నాడులో కలుసుకునే నెర్వ్ ప్లెక్సెస్కు ప్రతిరూపాలే ఈ చక్రాలు. మూలాధార చక్రం అడ్రినల్ గ్లాండ్, స్వాధిష్టాన రీప్రొడక్టివ్ గ్లాండ్, మణిపూరక ప్యాన్క్రియాస్, అనాహత థైమస్ గ్లాండ్, విశుద్ధి థైరాయిడ్ గ్లాండ్, ఆజ్ఞా చక్రం పినియల్ గ్లాండ్. ముఖ్యంగా ఈ పీనియల్ గ్లాండ్ అనేది మన మెదడు మధ్యలో ఒక చిన్న పైనెట్ ఆకారంలో ఉంటుంది. ఆధునిక సైన్స్ దీన్ని సీట్ ఆఫ్ ది సోల్ అని పిలుస్తుంది. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో
వెన్నుపాములోని సెరెబ్రోస్పైనల్ ఫ్లడ్ అంటే మస్తిష్క మేరుద్రవం పైకి ప్రవహించి ఈ పీనియల్ గ్లాండ్ను యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు డిఎంటి అనే ఒక పవర్ఫుల్ కెమికల్ రిలీజ్ అవుతుంది. దాన్నే స్పిరిట్ మాలిక్యూల్ అని అంటారు. ఇదే కుండలిని జాగరణకు సైంటిఫిక్ వివరణ. మరి ఇంత అద్భుతమైన శక్తిని ప్రతి ఒక్కరూ ఎందుకు మేలుకొల్పకూడదు? ఎందుకంటే కుండలిని అనేది ఒక విద్యుత్ ప్రవాహం లాంటిది. మన శరీరానికి 110 వోల్ట్లు తీసుకునే కెపాసిటీ మాత్రమే ఉన్నప్పుడు అందులోకి 10,000 వోల్ట్ల కరెంటు పంపితే ఏమవుతుంది? సర్క్యూట్ కాలిపోతుంది. కుండలిని కూడా అంతే. దీని గురించి సరైన అవగాహన, యోగ గురువు మార్గదర్శకత్వం లేకుండా బలవంతంగా కుండలినిని లేపాలని చూస్తే కుండలిని సిండ్రోమ్ బారిన పడతారు. కాశ్మీర్కు చెందిన పండిట్ గోపీకృష్ణ అనే యోగి తన పుస్తకంలో ఒక భయంకరమైన అనుభవాన్ని రాశారు. ఆయన సరైన గైడెన్స్ లేకుండా కుండలిని జాగరణ చేసినప్పుడు కొన్ని నెలల పాటు విపరీతమైన భ్రాంతులు, నరకయాతన అనుభవించారట. శరీరం మొత్తం కాలిపోతున్నట్లు అనిపించేదట. ఆధునిక సైకాలజీ దీన్ని కొన్నిసార్లు సైకోసిస్ అని కూడా పొరబడుతుంది. కాబట్టి సరైన నియమాలు, సరైన ఆహారం, స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే ఈ శక్తిని మేల్కొల్పాలి. అయితే సరైన అవగాహన లేకుండా చేస్తే కుండలిని ఎంత ప్రమాదకరమో ఒక సద్గురువు పర్యవేక్షణలో దాన్ని మేల్కొలిపితే అది మనిషిని అంతటి అద్భుతమైన దైవ స్వరూపంగా మారుస్తుంది. ఇలా కుండలిని శక్తిని సంపూర్ణంగా మేల్కొల్పి ప్రకృతి శక్తులపై ఆధిపత్యం సాధించిన వారినే మనం సిద్ధ పురుషులు లేదా మహాయోగులు అని పిలుస్తాం. వీరికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి. సాక్షాత్తు శ్రీ రామకృష్ణ పరహంస తన శిష్యులతో తన కుండలిని అనుభవాలను పంచుకుంటూ ప్రాణశక్తి సుషుమ్నా నాడి గుండా పైకి లేచేటప్పుడు ఒక చీమల, చేపల, పాముల, పక్షిల లేదా కోతిల 5 విధాలుగా ప్రయాణిస్తుందని చాలా స్పష్టంగా వివరించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చదివిన ఒక యోగి ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలోని పరహంస యోగానంద క్రియాయోగం గురించి వివరించారు. ఈ క్రియాయోగం అనేది ప్రత్యక్షంగా కుండలిని శక్తిని శాస్త్రీయంగా, సురక్షితంగా పైకి తీసుకెళ్లే ఒక అత్యున్నత ప్రక్రియ. మహా అవతార్ బాబాజీ, లాహిరి మహాశైల్ లాంటి వారు ఈ యోగం ద్వారే మృత్యువును జయించారు. ఇక ప్రాచీన భారతదేశంలో నాదా సాంప్రదాయాన్ని స్థాపించిన మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు లాంటి వారు, అలాగే దక్షిణాదికి చెందిన అగస్త్యుడు, భోగర్, తిరుమూలర్ లాంటి అష్టాదశ సిద్ధులు సాధించిన అనిమ, మహిమ, గరిమ లాంటి అష్టసిద్ధులు ఈ కుండలిని యోగ ఫలితమే. ఒకేసారి అనేక ప్రదేశాల్లో కనిపించడం, గాలిలో తేలటం, ఇతరుల మనసు చదవటం లాంటి మ్యాజిక్ ట్రిక్స్ కావు. కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని చేరుకున్నప్పుడు ఆ సిద్ధ పురుషులకు లభించిన అతీంద్రియ శక్తులు. ఈ విషయాలను సాక్షాత్తు హఠయోగ ప్రదీపక మరియు తిరుమూలర్ రాసిన తిరుమంత్రం లాంటి ప్రామాణిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కుండలిని అనేది కేవలం మ్యాజిక్ శక్తుల కోసం కాదు, అది మానవ పరిణామ క్రమంలో మనం చేరుకోవలసిన ఒక ఉన్నత స్థితి. మనలో ఉన్న కామం, క్రోధం, భయం లాంటి జంతు లక్షణాలను వదిలిపెట్టి దైవత్వం పొందే ఒక ప్రయాణం. ఆధునిక సైన్స్ కూడా దీన్ని ఇంకా అర్థం చేసుకునే పనిలోనే ఉంది. కానీ మన ఋషులు వేల ఏళ్ల క్రితమే దీన్ని సాధించి మనకు అందించారు. కుండలిని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది సైన్సా లేక ఆధ్యాత్మికత? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మరియు రహస్యమైన విషయాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.